హాయ్ వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి నేను నా సింపుల్ మేకప్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఇది డైలీ మేకప్ అనమాట. సో మీరు కూడా ట్రై చేయొచ్చు నచ్చితే. సో ఇక్కడ వచ్చేసి అండ్ నా ప్రోడక్ట్స్ గురించి మీకు చిన్నగా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను గుడ్ వైబ్స్ వాళ్ళది సో బాడీ జెల్ ప్రోడక్ట్ అనమాట. అది బాడీ లోషన్. సో బాడీ లోషన్ అది. సో అది యూజ్ చేస్తున్నాను. అది హ్యాండ్స్కి లెగ్స్కి అది యూజ్ చేయొచ్చు. మంచిగా కూల్ ప్రొటెక్షన్ ఇస్తుంది. సో బాగుంది. సో అది యూజ్ చేస్తున్నాను అనమాట నేను. దాని తర్వాత నెక్స్ట్ అది వచ్చేసి లాక్మీ వారి అలోవెరాది సో డే క్రీమ్ అనమాట. సో అది వాడుతున్నాను నేను. అండ్ మాయిశ్చరైజర్ అది కూడా నేను అదైతే రెగ్యులర్ నా దగ్గర ప్రోడక్ట్ అయిపోయింది. సో నేను డైరెక్ట్గా ఇది అనేది యూజ్ చేస్తున్నాను. డైలీ డే క్రీమ్ అనమాట ఇది. సో డే క్రీమ్ అనేది నేను అప్లై చేసేసుకుంటున్నాను మొత్తం అంతా. నెక్స్ట్ వచ్చేసి లిప్ బామ్ అనమాట. సో లిప్స్కి ప్రొటెక్ట్ చేస్తుంది అన్నట్టు. మనం లిప్స్టిక్ వేస్తాం కదా, సో దాని నుంచి దాంట్లోనే కెమికల్కి లైట్గా ప్రొటెక్షన్ అనేది వస్తుంది అన్నట్టు. సో ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది కూడా లిప్స్టిక్. సో కాబట్టి నేను లిప్ బామ్ అనేది యూజ్ చేస్తాను. దెన్ నెక్స్ట్ పౌడర్ అనమాట. నేను లూజ్ పౌడర్ యూజ్ చేస్తాను. లాక్మీ వారి రోజ్ పౌడర్ అనమాట. అది ఏ టైప్ ఆఫ్ స్కిన్కైనా దాంట్లో టూ కలర్స్ వస్తాయి. సో నేను వచ్చేసి స్పిన్స్ రోజ్ అనేసి తీసుకుంటాను. సో అది యూజ్ చేస్తున్నాను అనమాట. సో దాంట్లో ఒక చిన్నది పఫ్ కూడా ఇస్తారు, కానీ దానికంటే మనం బ్రష్తో చాలా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో అందుకనే అక్కడ బ్రష్ తీసుకొని యూజ్ చేస్తున్నాను. సో ఈవెన్గా అనేది మనకి స్ప్రెడ్ అవుతుంది అనమాట. మంచిగా ఉంటుంది. పఫ్ కంటే ఇది చాలా బెటర్ అనమాట. సో మన త్వరగా కూడా యూజ్ అవుతుంది, తొందరగా చేయడానికి కూడా బాగుంటుంది అన్నమాట. సో ఇది ఈ లుక్ అనేది నేను మీకు చూపిస్తున్నాను. దెన్ నెక్స్ట్ ఏంటని ఆలోచిస్తున్నాను అనమాట అక్కడ. సో ఏదో మిస్ అయినట్టుంది అన్నట్టు. సో ఎస్, మనకి ఐబ్రోస్ అనమాట. ఐబ్రోస్ బాగున్నాయంటే ఆటోమేటిక్గా లుక్ అనేది సూపర్ ఉంటుంది. ఐబ్రోస్ మాత్రం వెళ్ళిపోయినాయంటే మనం ఎంత రెడీ అయినా సరే ఆ లుక్ అనేది అస్సలు రాదనమాట. సో చూడండి, ఇప్పుడు బిఫోర్ ఐబ్రోస్కి ఇప్పటికి చాలా లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను కాజల్ యూజ్ చేస్తున్నాను. కాజల్ వచ్చేసి నేను డాజ్లర్ యూజ్ చేస్తాను. రిమైనింగ్ నాకు ఎందుకు అంత నచ్చవు. అండ్ టీర్ కూడా వస్తుంది అనమాట నాకు. సో నేను డాజ్లర్ది యూజ్ చేస్తున్నాను. నాకైతే చాలా బాగా కంఫర్టబుల్ అనిపించింది. సో కళ్ళు మండడం అలాంటివి కూడా ఏమి ఉండదు అనమాట. చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్. ఇది నేను మై గ్లామ్ అప్లో అనేది ఆర్డర్ చేస్తున్నాను. చాలా క్రీమీ స్ట్రక్చర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను డైలీకి ఇది యూస్ చేస్తాను. అండ్ పార్టీస్కి ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు నేను ఇదే యూస్ చేస్తాను. అండ్ పర్పుల్ కలర్ అనమాట. నాకు పర్పుల్ కలర్ చాలా ఇష్టం, చాలా బాగుంటుంది కూడా మనకి. సో నా ఫేస్కి అయితే చాలా బాగా కనిపిస్తుంది. సో ఫైనలీ స్టిక్కర్ పెట్టేసుకున్న. స్టిక్కర్ పెట్టుకున్న తర్వాత లెక్ అనేది చాలా బాగుంది. సో అదనమాట. నెక్స్ట్ హెయిర్ నేను అలా పైకి పెట్టేసి ఉంటాను నేను ఇంట్లో ఉన్నప్పుడైతే. సో అలా లీవ్ చేసేస్తా బయటకు వెళ్ళేటప్పుడు. సో అదనమాట, నేను హెయిర్ ఇట్లా సెట్ చేస్తాను. నెక్స్ట్ ఫైనల్గా సో దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. ఎలా ఉందో చూడండి, కామెంట్ చేయండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు కూడా ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయండి. మీకు ఒకవేళ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఆ ప్రోడక్ట్స్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కన్ఫామ్గా. సో మీరు చాలా బాగుంటాయి అన్నమాట ప్రోడక్ట్స్ అయితే. సో ఫైనలీ చలో బాయ్ గాయ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, సీ యూ గాయ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్, సీ యూ.